వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. డైలీ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ 222 వీడియో దాదాపు 7 నెలల నుంచి మీకు క్రమం తప్పకుండా మ్యాక్సిమం అంటే ఏదో ఒక రోజు మిస్ అయి ఉండొచ్చు, కానీ దాదాపుగా మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది. 10 ప్రశ్నలు మాత్రమే ఇస్తున్నాను. 10 నిమిషాల లోపే వీడియోను కూడా కంప్లీట్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. ఎందుకంటే తక్కువ టైంలో ఎక్కువ కంటెంట్ ఇవ్వాలి, వాల్యుబుల్ కంటెంట్ ఇవ్వాలి అనేదే ఈ సిరీస్ యొక్క ఉద్దేశం అండి. అంటే నేను కరెంట్ అఫైర్స్ ఆ రోజు వచ్చినటువంటి కరెంట్ అఫైర్స్ దాంట్లో ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ను అంటే డెఫినెట్గా మనం చదవాలి అనుకునే కరెంట్ అఫైర్స్ ఏది కూడా మిస్ చేయకుండా 10 మినిట్స్లోనే మీకు అందించడం అనేది జరుగుతుందండి. దాదాపు 99% ఏది కూడా మిస్ కాకుండా చూస్తున్నాం. 20 ఏళ్ల నుంచి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎలాంటి ప్రశ్నలు వస్తున్నాయో తెలిసినటువంటి ఒక ఎక్స్పర్ట్గా నేను మీకు కంటెంట్ అయితే ఇవ్వడం అనేది జరుగుతుంది. మరి ఇప్పటికే చాలా ముఖ్యమైన ప్రశ్నలు మీకు 222 వీడియోస్ అంటే 2000+ క్వశ్చన్స్ ఉన్నాయి డైరెక్ట్గా, ఇంకో 2000 ఇండైరెక్ట్గా ఉన్నాయి. మరి వీటిని ఉపయోగించుకోండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి. ఈరోజు నిన్న ఇచ్చిన క్విజ్ క్వశ్చన్కి ముందు మనం ఆన్సర్ డిస్కస్ చేయబోతున్నాం. మీకు 221 వీడియోలో లాస్ట్కి ఇచ్చిన క్విజ్ క్వశ్చన్, ఇటీవల ఏ దేశం చెస్ క్రీడను నిషేధించింది? మరి రైట్ ఆన్సర్ వచ్చేసి ఇక్కడ మీకు 4 ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, యుఏఈ, ఇరాన్. రైట్. రీసెంట్గా ఏ దేశం చెస్ క్రీడను నిషేధించింది? చెస్ భారతదేశంలో ఆవిర్భవించినటువంటి క్రీడ అండి. మరి రైట్ ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్ రీసెంట్గా మనకు చెస్ క్రీడను నిషేధించడం అనేది జరిగింది. ఇలాంటి వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అవుతాయి. మరి ఇది రైట్ ఆన్సర్ అండి. ఇక ఈరోజు క్విజ్ క్వశ్చన్ మీకు ఈ వీడియో చివరిలో ఉంటుంది. ముఖ్యమైన ప్రశ్న. క్వశ్చన్ నెంబర్ 2, జీరో బేస్డ్ బడ్జెట్ అనగానేమి? ఇండియన్ ఎకానమీలో మీరు తరచుగా వినేటటువంటి ప్రశ్న జీరో బేస్డ్ బడ్జెట్. మన క్వశ్చన్ కూడా వచ్చింది, ఇది గతంలో ఒక ఎగ్జామినేషన్, ఒకటి కాదు చాలాసార్లు వచ్చింది. ఈ జీరో బేస్డ్ బడ్జెట్ అంటే గత సంవత్సరం చేసిన కేటాయింపులతో సంబంధం లేకుండా ప్రస్తుత అవసరాల దృష్ట్యా కేటాయింపులు చేసేటటువంటి బడ్జెట్. సాధారణంగా సాంప్రదాయ బడ్జెట్లో ఏదైనా ఒక రంగానికి సంబంధించి గతంలో ఎంత కేటాయించినామో ఇప్పుడు ఎంత ఇవ్వాలి అనేది చూస్తారు. కానీ జీరో బేస్డ్ బడ్జెట్లో మళ్ళీ స్టార్టింగ్ గతంతో సంబంధం లేకుండా ఇప్పుడు ఎంత రిక్వైర్మెంట్ ఉంది అంతే, అక్కడనే చూస్తారు. సో దీన్నే మనం జీరో బేస్డ్ బడ్జెట్ అంటున్నాం. అంటే ప్రతి సంవత్సరం జీరో నుండి కొత్తగా ఆలోచించి కేటాయింపులు చేయడం అనేది జరుగుతుంది. 1986-87లో ఈ బడ్జెట్ని ఇండియాలో ప్రవేశపెట్టడం అనేది జరిగింది, గుర్తుంచుకోండి. క్వశ్చన్ నెంబర్ 3, బ్రెయిన్ డ్రెయిన్ అనగానేమి? రైట్. ప్రతిభావంతులైనటువంటి విద్యార్థులు, శాస్త్రవేత్తలు, సాంకేతిక నిపుణులు ఉద్యోగ అవకాశాల కోసం ఇతర అభివృద్ధి చెందిన దేశాలకు వలస వెళ్ళడాన్ని ఏమంటామంటే మనం బ్రెయిన్ డ్రెయిన్ అని పిలుస్తాం. మేధో వలస అని కూడా అంటున్నాం దీన్నే. క్వశ్చన్ నెంబర్ 4, దిబ్రూ సైఖోవా నేషనల్ పార్కు ఏ నది ఒడ్డున కలదు? క్వశ్చన్ డిఫరెంట్గా అడిగాను నేను. ఇక్కడ ఏ రాష్ట్రంలో ఉంది అని అడగలేదు. ఒక్కొక్కసారి క్వశ్చన్స్ మీకు ముఖ్యంగా యూపీఎస్సీలోనైతే ఏ స్టేట్లో ఉంది అనేది వెరీ ప్రైమరీ క్వశ్చన్ అండి. ఏ జిల్లాలో ఉంది, ఎగ్జాక్ట్ ఏ లొకేషన్లో ఉంది, ఏ నది ఒడ్డున ఉంది, ఇట్లాంటి ప్రశ్నలు వస్తాయి. ఇది బ్రహ్మపుత్ర నది ఒడ్డున ఉందండి దిబ్రూ సైఖోవా నేషనల్ పార్కు. అస్సాంలోని తిన్సుకియా జిల్లాలో ఉంది. ఇది ఒక బయోస్పియర్ రిజర్వ్ కూడా. నేను మీకు ప్రశ్నలు ఫ్రేమ్ చేసేటప్పుడు బేసిక్ లెవెల్ని టచ్ చేస్తూనే ఇంకా లోతుకు వెళ్ళి ఎగ్జాక్ట్ పాయింట్ దగ్గరికి వెళ్తున్నాను. మీరు గమనించారో లేదు, ప్రతి వీడియోలో కూడా దాదాపు ప్రతి క్వశ్చన్ కూడా మూలాల్లోకి, రూట్స్లోకి వెళ్తుందండి. ఎందుకు అంటే కొన్నిసార్లు మనం ఎక్స్పెక్ట్ చెయ్యని అంశం నుండి క్వశ్చన్ వస్తుంది, దాన్ని ఆన్సర్ చేసేలాగానే ఈ వీడియోస్లో మీకు కంటెంట్ అయితే ఇవ్వడం అనేది జరుగుతుంది. క్వశ్చన్ నెంబర్ 5, ఆర్బీఐకి సంబంధించి బ్యాంక్ రేట్ అంటే ఏంటిది? ఇండియన్ ఎకానమీ నుంచి తీసుకున్న క్వశ్చన్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు సంబంధించి బ్యాంక్ రేట్ అంటే వాణిజ్య బ్యాంకులు దీర్ఘకాలిక అవసరాల కోసం, ఇక్కడ చూడండి, దీర్ఘకాలిక అవసరాల కోసం ఆర్బీఐ నుండి రుణాలు పొందినప్పుడు చెల్లించే వడ్డీ రేట్ను మనం ఏమంటున్నామంటే బ్యాంక్ రేట్ అని పిలుస్తున్నాం. క్వశ్చన్ నెంబర్ 6, రివర్స్ రెపో రేట్ అనగానే ఇది కూడా మీకు ఆర్బీఐ దగ్గరనే వినిపిస్తుందండి. రెపో రేట్ అని, రివర్స్ రెపో రేట్ అని మీరు వింటూ ఉంటారు. ఇక్కడ ఏం జరుగుతుందంటే మనకు వాణిజ్య బ్యాంకులు తమ వద్ద అధికంగా నగదు నిల్వలు ఉన్నప్పుడు వాటిని ఏం చేస్తారు, వాటిని ఆర్బీఐ వద్ద డిపాజిట్ చేస్తారు. దాని మీద ఆర్బీఐ ఇచ్చేటటువంటి వడ్డీ రేట్ని ఏమంటున్నామంటే మనం రివర్స్ రెపో రేట్ అని పిలుస్తున్నాం. ఈ ప్రశ్నలు మీకు బ్యాంకింగ్ సెక్టార్లో కంటిన్యూగా వినిపిస్తాయి. రెపో రేట్ అని, రివర్స్ రెపో రేట్ అని, నగదు నిల్వల నిష్పత్తి అని, క్యాష్ రిజర్వ్ రేషియో, ఎస్ఎల్ఆర్ అని, ఇట్లాంటి ఖచ్చితంగా చదవండి. మన సిరీస్లో కూడా మన ఛానల్లో కూడా ఆర్బీఐ మీద ఒక 100 క్వశ్చన్స్ ఉన్నాయి, మీరు చూడండి. క్వశ్చన్ నెంబర్ 7,
ది బ్రోకెన్ వింగ్స్ ఎవరు రచించారు? బుక్స్ అండ్ ఆథర్స్ తీసుకున్నానండి. సరోజిని నాయుడు రచించారు. ఇది ప్రీవియస్ క్వశ్చన్ ఇది. ఇంకా గోల్డెన్ థ్రెషోల్డ్ కూడా మనకు సరోజిని నాయుడే రచించడం జరిగింది. సరోజిని నాయుడు మనకి తొలి మహిళా గవర్నర్ భారతదేశంలో, అది కూడా గుర్తుంచుకోండి. యునైటెడ్ ప్రావిన్స్కి మొట్టమొదటి మహిళా గవర్నర్. అదేవిధంగా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి అధ్యక్షత వహించిన మొట్టమొదటి భారతీయ మహిళ సరోజిని నాయుడు, అది కూడా గుర్తుంచుకోండి. ఓవరాల్గా మొట్టమొదటి మహిళ ఐఎన్సీకి అన్నప్పుడు మాత్రం అనీ బెసెంట్ అండి. భారతీయ మహిళ అన్నప్పుడు మాత్రం సరోజిని నాయుడు, అది కూడా గుర్తుంచుకోండి. క్వశ్చన్ ఇంపార్టెంట్. క్వశ్చన్ నెంబర్ 8. భూపటలములో, అంటే భూపటలం అంటే మనకి పైన ఉండే లేయర్, క్రస్ట్ అంటాం కదా. భూపటలంలో అత్యధికంగా ఉండే మూలకం ఏది? రైట్, ఇక్కడ మీకు రైట్ ఆన్సర్ ఇచ్చాను. ఆక్సిజన్ అండి. భూపటలంలో అత్యధికంగా ఉండే మూలకం 46.60% ఉంటుంది. సిలికాన్ 27.72% ఉంటుంది. అల్యూమినియం 8.13% ఉంటుంది. ఎప్పుడు కన్ఫ్యూజ్ చేసే క్వశ్చన్ అండి ఇది చాలా మందికి. ఎందుకంటే అక్కడ ఆక్సిజన్ అని సిలికాన్ ఇస్తాడు, ఇమ్మీడియట్గా ఏం చేస్తారంటే సిలికాన్ పెట్టేస్తారు. కానీ భూపటలంలో అత్యధికంగా ఉండే మూలకం ఆక్సిజన్. మీరు అక్కడ చూడాలి ఏమంటాడు, వాయువు అంటున్నాడా, ఇట్లాంటివి కూడా అడుగుతారు. ఒకసారి మెటల్ అంటున్నాడా, ఎలిమెంట్ అంటున్నాడా, అవి కూడా చూసుకోవాలి మీరు. క్వశ్చన్ నెంబర్ 9. ప్రస్తుతం ప్రపంచంలో అణ్వాయుధాలు కలిగి ఉన్న దేశాలు ఏవి? ఈ న్యూక్లియర్ వెపన్స్, మొన్న కూడా మీకు ఈ క్వశ్చన్ ఇచ్చిన, ఏ దేశం దగ్గర ఎన్ని న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయో డాటా ఇచ్చిన, అవి 9 కంట్రీస్ ఉంటాయి. ఇక్కడ వాటి పేర్లు అయితే ఉన్నాయి చూడండి. అమెరికా, రష్యా, చైనా, ఇజ్రాయెల్, పాకిస్తాన్, ఫ్రాన్స్, ఇంగ్లాండ్, ఉత్తర కొరియా, ఇండియా అండి. వీటి దగ్గర మనకి అణ్వాయుధాలు ఉన్నాయని ఈ 9 కంట్రీస్ మనకి న్యూక్లియర్ వెపన్స్ కలిగి ఉన్న దేశాలు. క్వశ్చన్ నెంబర్ 10. క్విక్ సిల్వర్ అనే దేనికి పేరు? పాదరసాన్ని మనం క్విక్ సిల్వర్ అని పిలుస్తామండి. హైడ్రార్జియం అంటాం. దీని యొక్క కెమికల్ సింబల్ వచ్చేసి HG. ఇది కూడా గుర్తుంచుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. ప్రీవియస్ క్వశ్చన్ కూడా ఇది. మెర్క్యూరీ స్వభావరీత్యా ఇది వెండిలా మెరుస్తుంటుంది. గది ఉష్ణోగ్రత వద్ద ద్రవ స్థితిలో లభిస్తుంది. చాలా ముఖ్యమైన కంటెంట్ ఇది. దీని యొక్క ధాతువు అంటే ఎక్కడి నుంచి మనం ఈ పాదరసాన్ని సంగ్రహిస్తామంటే సిన్నబార్ అనే ధాతువు నుండి సంగ్రహిస్తామనండి. ఎలాగంటే మీకు అల్యూమినియం అయితే బాక్సైడ్ నుండి తీసుకుంటాం కదా, సో పాదరసాన్ని అయితే మనం సిన్నబార్ నుంచి తీసుకుంటాం. ఇది లోహాలతో చర్య జరిపి అమాల్గములను ఏర్పరుస్తుంది. అయితే ఇనుముతో చర్య జరపదు. అందుకే దీన్ని మనము ఇనుప పాత్రలలో నిల్వ చేయడము, రవాణా చేయడం చేస్తాము. చాలా ముఖ్యమైన టాపిక్ ఇది, చాలా ఇంపార్టెంట్ ఏరియా కూడా. రైట్, ఇవి ఈరోజు మీకు ఇచ్చిన 10 క్వశ్చన్స్. ఇక ఈరోజు క్విజ్ క్వశ్చన్ ఇక్కడ చూడండి. నేటి ప్రశ్న, మొక్కల వ్యాధుల గురించి అధ్యయనం చేసే విభాగాన్ని ఏమంటారు? మీ యొక్క ఆన్సర్ నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.